భారతదేశాన్ని సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకటన విశ్వాసము ధర్మము ఆకర్షణలతో స్వేచ్ఛను అంతస్తులోను అవకాశంలోను సమానత్వము చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతీయ ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949 మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మేము సమర్పించుకుంటున్నాము. I endeavor to the worthy of all its crimes. I will show my respect to my parents, teachers, and other seniors. I will treat everyone necessary. I pledge my allegiance to my country and my people. My pleasure is love, dependent and their well-being and prosperity. భారత్ మాతాకి జై. భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి అయినటువంటి డిసెంబర్ 6 వరకు స్వర్ణోత్సవాల పేరు మీద చేస్తూ ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి తోడుగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనసంఘ్ అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మీద అనేక ఆరోపణలు ఈ రాజ్యాంగం మీద చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము అడుగుతూ ఉన్నాం. 1976లో ఎవరైతే ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేసినటువంటి వారు ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడడం ఏమైనా చర్యగా భారతీయ జనతా పార్టీ అనుకుంటా ఉంది. ముఖ్యంగా ఆర్టికల్ 370 విషయంలో కానివ్వండి, అనేక విషయాలలో భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే భారతదేశంలో ఉన్న బీసీల విషయంలో ఏదైతే రిజర్వేషన్లు అమలుగానికి చాలా ఏళ్ళు పట్టడానికి కారణం ఎవరో కాంగ్రెస్ పార్టీ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. 1956లో కాకా కాలేకర్ కమిషన్ని వ్యతిరేకించిందో చెప్పాల్సిన బాధ్యత వారిపైనే ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అనేక మంది బీసీ నాయకులు అనుకుంటా ఉంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు, మన బీసీల సంగతి ఏందని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో కాకా కాలేకర్ కమిషన్ని పెడితే కాలేకర్ కమిషన్ని నెహ్రూ గారు దాన్ని అమెండ్మెంట్ కాకుండా వ్యతిరేకించండి అనే విషయాన్ని చాలా మందికి తెలియదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి విషయాలలో రాజ్యాంగం విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అనేకసార్లు అవమానించింది, రాజ్యాంగాన్ని అనేకసార్లు అవహేళన చేసింది. మొన్న కూడా రాహుల్ గాంధీ గారు అమెరికా నేలపైన భారత రాజ్యాంగం గురించి హేయంగా మాట్లాడిండు, భారత రిజర్వేషన్ల గురించి మాట్లాడిండు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఏదైతే రాజ్యాంగానికి నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో వారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం. 2004లో గుజరాత్ ఎలక్షన్స్లో 2004లో గుజరాత్లో ఏదైతే ఫస్ట్ రాజ్యాంగ దినోత్సవం అని ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించి ఆ రోజు చెప్పులు లేకుండా అహ్మదాబాద్ పురవీధుల్లో రాజ్యాంగాన్ని ఏనుగు పైన పెట్టి ఏదైతే అహ్మదాబాద్ నగరంలో ఒక పెద్ద యాత్రను చేసినటువంటి సంగతి మనం అందరం కూడా మర్చిపోతున్నామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మేము కొత్తగా చెప్తున్నామని, ఏదైతే గుజరాత్లో ఎలక్షన్స్ ముంగట చేసిరని అంటున్నారు, కానీ గుజరాత్లో ఎస్సీల పాపులేషన్ కేవలం 7% అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ దళితులను కానివ్వండి, ఎస్టీలను కానివ్వండి, బీసీలను కానివ్వండి ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకోలేరు, వారిని అప్లిఫ్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ సంకల్పం అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ భారతదేశం ఈ రాజ్యాంగం భద్రంగా ఉండాలి అంటే కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, రాబోయే రోజులలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాజ్యాంగ దివస్ని ఉద్దేశించి మన బీజేపీ జిల్లా రథసారథి అయినటువంటి దినేష్ కులాచారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం. చాలామందికి రాజ్యాంగము ఎప్పుడు రచించారు, దాంట్లో ఉండే విలువలేంది, కేవలం భారత రాజ్యాంగం అనగానే ఏదో అంబేద్కర్ గారు దళితులకు ఒక్కరికే ఇచ్చారని కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నాం, మనకు పౌర హక్కులు ఉన్నాయంటే అది రాజ్యాంగం కల్పించిన ఒక మంచి అవకాశం మనందరికీ కూడా.
మనకు అందరికీ తెలుసు 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు 2 సంవత్సరాల తర్వాత 1949 నవంబర్ 26వ తారీఖు నాడు ఏదైతే రాజ్యాంగ పరిషత్ ఉందో దాన్ని రాజ్యాంగాన్ని ఆమోదించి ఆ రోజు ఆ రాజ్యాంగం ఆమోదించిన దాన్ని 2015 వరకు కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అధికారంలో ఉన్న పార్టీలు ఏవి కూడా పట్టించుకోకుంటుంటే 2015లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం అని చెప్పి మనం అందరం గర్వంగా చేసుకుంటున్నామంటే ఇది రాజ్యాంగానికి నిజంగా కూడా మనందరం ఇచ్చింది. అమలు వచ్చిన రోజును ఏదన్నా కానీ ఇవాళ తీర్మానం చేసి పార్లమెంట్లో ఆ రోజు ఏదైతే పరిషత్ ఉండేనో పరిషత్తులు తీర్మానం చేసిన రోజు నవంబర్ 26వ తారీఖు. తర్వాత జనవరి నుంచి దాన్ని అమలుకు తీసుకురావడం జరిగింది. అదే దాన్ని మనం రిపబ్లిక్ కానీ మిగతా కానీ మన కార్యక్రమం తీసుకుంటున్నాం. కానీ రాజ్యాంగ దినోత్సవం అంటే నిజంగా కూడా నవంబర్ 26వ తారీఖు నాడే. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ గారి మిగతా నాయకులను అడుగుతున్నాను, మీరు ఏదైతే రాజ్యాంగాన్ని మొన్న ఎలక్షన్లో పట్టుకొని తిరిగావు ఒక్కసారన్న రాజ్యాంగంలో చదివావా ఎవరికన్నా అని చెప్పేసి. ఏదైనా కానీ భారతీయులంటే కేవలం ఎలక్షన్లో ఓట్లు వేసేవారని చెప్పి ఆలోచన ఉండే పర్ణంలో ఉన్న పార్టీలు ఇవి. ఇలా బీసీలకు రిజర్వేషన్ రావాలంటే ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్, అసలు రిజర్వేషన్లు అనేది ఎందుకు వచ్చినాయి మన దగ్గరికి? రిజర్వేషన్లు ఏవైతే అణగారిన వర్గాలు ఉన్నాయో అణగారిన వర్గాలకు న్యాయం చేసేదానికే. అదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు మౌలిక సిద్ధాంతమైన అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా న్యాయం చేయాలనేదే భారతీయ జనతా పార్టీ. ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న ఆర్థికంగా వెనుకబడి వాళ్ళు అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి భారతీయుడికి ఈ రాజ్యాంగం ద్వారా న్యాయం చేయాలి, ప్రభుత్వ ఫలాలు అందాలి, ఆ వ్యక్తి భారతదేశంలో గర్వంగా తిరగగలగాల అనే ఏకైక సిద్ధాంతంతో పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారి ఆదేశానుసారం, అలాగే కిషన్ రెడ్డి గారి సూచన మేరకు, ఇక్కడ మన ధరంపురి అరవింద్ గారి యొక్క సలహా మేరకు ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో, ఇందూరు జిల్లా పార్టీ ఆఫీస్లో రాజ్యాంగ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకొని అందరికి కూడా ప్రవేశిక అసలు రాజ్యాంగం అంటే ఏంది, అందులో ఉన్న ఏంటి, మనకు రేపొద్దున పౌరులకు భవిష్యత్తులో మనకే ఇలా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా రాజ్యాంగం గురించి తెలిసే పరిస్థితి లేనప్పుడు ఇంకా యువకులకు కానీ మిగతా దగ్గర కానీ తీసుకెళ్లాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క నాయకుడికి ఉందని చెప్పి, రాజ్యాంగం వల్ల మనకు వచ్చిన హక్కులేంది, 370 ఆర్టికల్ కానీ, ఎమర్జెన్సీ పీరియడ్ కానీ, ఇంకో ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని సవరించుకోవడం జరిగింది ఈరోజు భారతదేశంలో. దాన్ని సవరించిన సందర్భాలు ఏంటి, ఎవరి కోసం సవరించారు, దేశం కోసం సవరించారా, వ్యక్తుల కోసం సవరించారా, ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మరొక్కసారి భారతీయ జనతా పార్టీ శ్రేణులకు, యావత్తు ఇందూరు జిల్లా ప్రజలకు ఏదైతే రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఏ రాజ్యాంగం కోసం ఆ రోజు ఆ పరిషత్తులో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో మన కోసం రచించారో దాన్ని ప్రజలందరికీ అందే విధంగా మనందరం కృషి చేద్దామని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి.